మా వాడు ఈరోజు పొద్దున్న 8 o'clock లేచాడు. కానీ మీరు రాత్రి ఎప్పుడు పడుకున్నారు అడిగారా? 1 o'clock పడుకున్నాడు. ఓకే, ఇప్పుడైతే నేను ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ పడితే కానీ నేను సెట్ అవును. సో యమ్మీ టేస్టీ కాఫీ చేసుకోవడానికి మేము ఒక ప్రోడక్ట్ని తెచ్చేసుకున్నా. అదేంటంటే ఎగారో ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్ అనమాట. ఉల్లిపాయ అనేది ఉంది, ఉల్లిపాయ కట్ చేశాను, కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. అబ్బా, మళ్ళీ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ముందైతే మళ్ళీ ఇష్యూకి ఫుడ్ చేయాలి. క్రిస్పీ మిక్స్డ్ వెజిటబుల్ చపాతీ అనేది చేస్తున్నాం అనమాట. అండ్ మా లిష్యూకి అన్ని ఇలా చేతిలో పట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇడ్లీ కూడా అలా తింటాడు. సబాష్, బాగా చెప్పావు, సబాష్. యమ్ యమ్ యమ్, నా వంట హిట్టు. హాయ్, హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో నెమ్మదిగా మా లిషాన్ని పైన కూర్చోపెట్టి ఆటల్లో పెట్టేసి నేనైతే కిందకు వచ్చేసాను. అమ్మ, చాలా తలనొప్పిగా ఉంది. ముందు ఒక కాఫీ చేసుకుందాను రండి, నా స్టోరీ చెప్పుకుంటా రండి. అమ్మ బాబోయ్, మా వాడు ఈరోజు పొద్దున్న 8 o'clock లేచాడు. కానీ మీరు రాత్రి ఎప్పుడు పడుకున్నారు అడిగారా? 1 o'clock పడుకున్నాడు. 1కి పడుకుని 8కి లేచి నన్ను కూడా లేపాడు. ఇంకా లేపిన తర్వాత నాకు అసలు పిచ్చ హెడేక్. లేచిన దగ్గర నుంచి వాడు రెడీ అయిపోయాడు, వాడు ఆడేసుకుంటున్నాడు చకచక. నాకు మాత్రం ఓపిక రాలేదు. వాడికి అంత ఓపిక ఎలా వస్తుందా అని అనిపిస్తుంది బాబోయ్. ఓకే, ఇప్పుడైతే నేను ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ పడితే కానీ నేను సెట్ అవును. దాని తర్వాత వాడికి లంచ్ అది కూడా ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు మా లిషాన్ కోసం అయితే ఒక మంచి హెల్తీ ఫుడ్ ఐటమ్ అయితే చేసేస్తాను. చెప్పాను కదా, వాడు ఒక ఐటమ్ అయితే తినట్లేదు, 2-3 ఐటమ్లు తింటున్నాడు. సో ఆ 2-3 ఐటమ్లో ఇది ఒక ఐటమ్ అనమాట. ఇంకొక ఐటమ్ మా ఇంట్లో చేసింది, ఏదో అందరికీ కామన్గా చేసిన ఐటమ్ ఉంటుంది కాబట్టి అది ఉంటుంది. అండ్ అప్పటికప్పుడు వాడు ఏది తినకపోతే అప్పటికప్పుడు మేము వండుతాం అనమాట. సో అలాగా 2-3 ఐటమ్స్ అయిపోతాయి. సో దీని అంతటికంటే ముందు నా హెడేక్ తగ్గాలి. నా హెడేక్ తగ్గాలంటే నేను స్ట్రాంగ్గా కాఫీ తాగాలి. సో స్ట్రాంగ్ కాఫీ చేసుకుందాం రండి. సో యమ్మీ టేస్టీ కాఫీ చేసుకోవడానికి మేము ఒక ప్రోడక్ట్ని తెచ్చేసుకున్నా. అదేంటంటే ఎగారో ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్ అనమాట. అండ్ గైస్, మీకు తెలుసా, నేను ధీరైన మంచి కాఫీ లవర్స్. ఊరికే నేను కాఫీ కోసం అలా బయటికి వెళ్ళి ఇలా వస్తూ ఉంటాను అనమాట. ఎందుకు మనం డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, అలా కాదు, ఇలా ఇంట్లోనే పెట్టుకుని మనమే కాఫీ చేసుకుందాము, మంచి టేస్టీ కాఫీ, రెస్టారెంట్స్ లాగా అండ్ ఆల్సో కాఫీ షాప్స్ లాగా అని చెప్పి ఇలా తెచ్చేసుకున్నాం అనమాట. సో ఇదే మా కాఫీ మేకర్. ఇది 1100 వాట్ అండ్ ఆల్సో 15 bar ప్రెషర్తో ఉండడం వల్ల దీని నుంచి వచ్చే కాఫీ చాలా అమేజింగ్ గా ఉంటుంది. సో దీని ఫ్రంట్ సైడ్ మనకి ఇలాగా పవర్ ఆన్ ఆఫ్ బటన్ వస్తుంది. అండ్ ఆల్సో కాఫీ మేకర్ బటన్ కూడా ఉంటుంది. అండ్ ఫార్తర్ మేకర్ బటన్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఇదిగో ఇలాగా టెంపరేచర్ ఇండికేటర్ కూడా ఉంది, డిస్ప్లే అనమాట. అండ్ ఆల్సో ఇలాగా 3 LED ఇండికేటర్స్ కూడా ఉంటాయి. సో దీనికి మనకి ఇలా మెటల్ లిడ్ తో ఉన్న డ్రిప్ ట్రే వస్తుంది అనమాట. సో మనకి ఎక్సెస్ కాఫీ అంతా కూడా ఇందులో కలెక్ట్ అయిపోతుంది. సో దీనికి యాక్సెసరీస్ ఇలాగా అల్యూమినియం పోటా ఫిల్టర్ అండ్ ఆల్సో ఇలాగా ట్యాంపర్ అండ్ ఆల్సో ఇలాగా స్కూప్ కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇదే కాకుండా మనకి ఇలాగా 1.5 లీటర్ వాటర్ ట్యాంక్ కూడా వచ్చేస్తుంది. అబ్బా, అసలు కిచెన్లోకి వస్తుంటేనే కాఫీ బీన్స్ స్మెల్ రా లహరి రా రా అంటూ ఉంటుంది. కాఫీ బీన్స్ స్మెల్ అయితే అదిరిపోయింది. సో ఈ బీన్స్ని నేను గ్రైండ్ చేయాలి కదా, సో దానికోసం అని చెప్పి నేను ఎగారో వాళ్ళది కాఫీ బీన్స్ గ్రైండర్ కూడా తీసేసుకున్నాను అనమాట. సో ఇదే ఆ మెషిన్. సో ఈ గ్రైండింగ్ మెషిన్ హెల్ప్తో నేను ఈ రోస్టెడ్ కాఫీ బీన్స్ని స్మూత్గా గ్రైండ్ చేసేసుకుంటాను. ఓకే, సో నా కాఫీ పౌడర్ చాలా ఫైన్గా వచ్చేసింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సో నెక్స్ట్ కాఫీ చేసుకోవాలంటే మరి దీంట్లో అలాగే వాటర్ ట్యాంక్ కూడా ఉంది. సో దీన్ని ఈజీగా ఓపెన్ చేయొచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ ఫిక్స్ చేసేసేయచ్చు అనమాట. సో దీంట్లో నేను వాటర్ ఫిల్ చేసేసుకుంటాను. సో ఈ పోటా ఫిల్టర్లో మనం గ్రైండ్ చేసిన కాఫీ పౌడర్ని వేసుకుని దాన్ని మన మెషిన్కి ఫిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కాఫీ మెషిన్ ఆన్ చేయడమే. ఇంకా మనకి స్మూత్ ఎక్స్ప్రెసో కాఫీ వచ్చేస్తుంది.
కాఫీ ఫ్రోతర్ని యూజ్ చేసి మిల్క్ ఫ్రాత్ చేసుకుందాం. మిల్క్ ఫ్రాత్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఎక్స్ప్రెసో కాఫీలో ఈ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎంతో క్రీమీ టేస్టీ కాఫీని ఎంజాయ్ చేయొచ్చు. అబ్బా యమ్మీ యమ్మీ కాఫీ రెడీ. కెఫే స్టైల్ కాఫీ అనమాట. నేను తాగేస్తాను ముందు. ధీరన్, నేను కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాను. నేను తాగిన తర్వాత నీకు ఇస్తాను. ఎందుకు మిగలదు? మిగులుతుంది, నీకు ఇస్తాను. నీకు ఇవ్వకుండా నేను ఎప్పుడైనా తాగానా ధీరన్? పతియే ప్రత్యక్ష దైవం. ఓకే, అబ్బా కాఫీలో తాగుతుంటే ఎంత హాయిగా ఉందో. నా హెడేక్ అంతా కూడా జప్ అని పోతుంది. సో గైస్, మీకు కూడా నాలాగా కెఫే స్టైల్ కాఫీ కావాలి అనుకుంటే కనుక మీరు కూడా ఈ అగారో ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్ని షాప్ చేసేయండి. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అబ్బా కాఫీ అయితే యమ్మీ యమ్మీ. నా హెడేక్ ఇలా సర్దుకుంటోంది. ఓకే, నా కాఫీ అయితే తాగేసిన తర్వాత ఇమీడియట్గా మా వాడికి ఫుడ్ కూడా వండేస్తాను. ఓకే, నేను కాఫీ తాగాను కాబట్టి బాగానే రిలాక్స్ అయ్యాను. కానీ ఉల్లిపాయ అనేది ఉందే, ఉల్లిపాయ కట్ చేశాను, కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. అబ్బా, మళ్ళీ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. తలబట్టేసింది. ఓకే, అవన్నీ పక్కన పెడితే ముందైతే మళ్ళీ ఇష్యూకి ఫుడ్ చేయాలి. సో దాంట్లో భాగంగా ఫస్ట్ అయితే నేను ఈరోజు రైస్ ఐటమ్ అయితే ఎలాగా ఉంది, ఇంట్లో రైస్ని మిక్స్ చేసి వాడికి పెడతాను అనమాట, పప్పన్న అలాగా. అది కాకుండా ఎక్స్ట్రా సెపరేట్ ఐటమ్ అని చెప్పాను కదా, దానికోసం ఇలాగా క్రిస్పీ మిక్స్డ్ వెజిటబుల్ చపాతీ అనేది చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా దీనికోసం నేను క్యారెట్ తురిమేసుకున్నాను అండ్ ఆల్సో పొటాటో ఉడకబెట్టేసి దాన్ని స్మాష్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో ఆనియన్ కూడా చేసేసుకున్నాను. దీనివల్ల నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి తెలుసా, ఎంత బాధపడ్డాను నేను. చాలా రోజులైంది అలాగా ఏడ్చి నా ముక్కు మాత్రం ఎర్రగైపోయి, నా కళ్ళు కూడా ఎర్రగైపోయాయి. ఓకే, అవన్నీ పక్కన పెడితే దీంట్లో ఇంకా యాక్చువల్లీ పీస్ కూడా వేసుకోవచ్చు. పీస్ వేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఇష్యూ సగం తింటున్నాడు. పీస్ వేస్తే అది నోటికి తగిలి వదిలేస్తున్నాడు. సో అందుకని అది వేయడం మానేసా అనమాట. సో ఇది వచ్చేసి హోల్ వీట్ అనమాట. అండ్ ఆల్సో ఇది బొంబాయి రవ్వ. సో ఇదైతే క్రిస్పీగా రావడానికి ఇది పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ కలిపి ముందు మిక్స్ చేసేసుకుందాం. సో ఇలాగ ఈ కప్లో నేను 1 స్కూప్ ఆటా వేసేస్తున్నాను. అండ్ దెన్ దీంట్లో కాస్త బొంబాయి రవ్వ సూజీ అనమాట, ఇది కాస్త యాడ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఇందులో క్యారెట్ అండ్ ఆల్సో ఉల్లిపాయ అండ్ ఆల్సో ఆలు. సో నెక్స్ట్ దీంట్లో కావాల్సినంత సాల్ట్ అండ్ ఆల్సో కావాల్సినంత జీరా పౌడర్ అండ్ ఆల్సో కావాల్సినంత కొరియాండర్ పౌడర్. సో దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నా. సో దీంట్లో ఇలా వాటర్ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోవాలి. సో మా లిషుతో ప్రతిసారి మేము యుద్ధానికి సిద్ధమంటూ అన్నీ మొదలెడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే వాడికి అన్నీ చేసిన తర్వాత వాడు అని పడేస్తాడు. జస్ట్ ఇలా టేస్ట్ చేసి అంటాడు, అంటే వాడికి వద్దాను అనమాట. ఓ మై గాడ్, అసలు ఎన్ని ఐటమ్స్ చేస్తాను తెలుసా. నేను అసలు ప్రో ఎక్స్పర్ట్ అయిపోతానేమో వంటల్లో. నాకు నేనే తలుచుకుంటే నాకే చాలా సిగ్గేస్తుంది. ఎందుకంటే సిగ్గేస్తుంది ప్రౌడ్గా, అంటే ప్రౌడ్ ఆనందంలో సిగ్గేస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు అంత వంటల్లో ప్రో కాదు. సో ఇప్పుడు మా లిషాన్ కోసం నేను ప్రో అవబోతున్నాను. హలో లిషాను, ఏం సారు? మా సారు ఇప్పుడే ఆడి వచ్చాడు. ఇప్పుడు నా చంకెక్కుతాడు, టాప్ లేపుతాడు. వాడు టాప్ లేపే లోపల నేను వండేస్తాను. సో పెనం అయితే పెట్టేసా, వేడెక్కిపోయింది. సో దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసేద్దాం. ఇదిగో హ్యాండ్ చేంజ్ అయింది అని అనుకోకండి, అది నా హ్యాండ్ కాదు, మా దుర్గ హ్యాండ్. ఇదిగో మా వాడు నా చంకెక్కాడు కదా. సో చంకెక్కినప్పుడు నేను కొంచెం దూరంగా ఉంటాను అనమాట. కొంచెం మెత్తగేవా. అండ్ మా లిష్యూకి అన్నీ ఇలా చేతిలో పట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇడ్లీ కూడా అలా తింటాడు. సబాష్, బాగా చెప్పావు, సబాష్, బాగా ఫాలో అవుతున్నాను అన్నాను అంటున్నాడు. అర్థమైందిరా నీ బాధ, నాకు అర్థమైందిరా. అందుకే అన్నీ నీకు నచ్చినట్టే మేము చేస్తున్నాం అనమాట. అది నీదే నీకే ఇస్తా నాకు. ఓకే, వాడు పాపం మంచి ఆకలి మీద ఉన్నాడు, ఇస్తా నాకు.
యమ్ యమ్ యమ్. ఎంత వేడుకుందో లిషు. యమ్ యమ్ యమ్. దా. ఓ అది నీ కాలా? వాడి మధ్యన హెడ్ షోల్డర్స్ నీస్ అండ్ టోస్ చూస్తున్నాడు, కాలు ఇది అని చూపిస్తున్నాడు. యమ్ యమ్ యమ్. నా వంట హిట్టు, మా లిషుకి నచ్చింది. అన్ని వెరైటీలు కావాలి సార్కి. అన్నం పెడితే తినట్లేదు తెలుసా ఈ మధ్యన. ఏదో ఒకటి ఇలాగే వెరైటీలు అడుగుతున్నాడు. సరే ఓకే, ఈ లెక్క నేను కూడా అన్ని కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాను. అండ్ చెప్పాను కదా ఇడ్లీ లాగా చేత్తో పట్టుకుని తినేవంటే చాలా ఇష్టం, అందుకని ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాడు కూడా. ఓకే లిషు, ఓకే ఓకే ఓకే. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు బాబు. అసలు నేనేం చెప్పినా నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను దేకట్లేదు కూడా. ఏమంటారా లిషు, పట్టించుకో నన్ను. ముందు ఫుడ్ పెట్టవమ్మా, దుద్దు దుద్దు అంటావు నువ్వు అంటాడు. అంతేనా? సో మా లిషుతో వంట హిట్, మేము హ్యాపీ. సో మీరు కూడా ట్రై చేసేయండి, ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేసేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ చేయాలి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జిగంటని ఠంగమని కొట్టేసండి. లవ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. లిషు బాయ్ చెప్పరా, బాయ్ బాయ్ బాయ్. చెప్పాడు లిషు చెప్పాడు. ఓకే ఇప్పుడు ఫుడ్ పెడతాను. సరేదా, నేను ఫుడ్ పెడితే కానీ బాయ్ చెప్తే కానీ ఫుడ్ పెట్టడానికి ఫీల్ అయినట్టున్నాడు. సరేదా.